కొల్లాపూర్ సభలో మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు, అలా చూద్దాం. నిధులు కేటాయించి పేదవాళ్లకు ఈనాడు ఇల్లు కట్టించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది చిన్న విషయం కాదు. అటనే 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ కూడా చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాదు రైతాంగం పండించినటువంటి వడ్లకు, సన్న వడ్లకు క్వింటల్కు 500 రూపాయల బోనస్. క్వింటల్ కంటే ఒకసారి రైతులు లెక్కేసుకోవాలా, ఎకరానికి నికరంగా 25 నుంచి 30 క్వింటల్ వస్తుంది. అంటే 500 రూపాయలు లెక్క పెట్టినప్పుడు సుమారుగా 15,000 రూపాయలు, అంటే 3 రైతు భరోసాలకు సమానం. అది ఇస్తూ మళ్ళీ మన పేదవాళ్లకు సన్నబియ్యం ఇస్తూ ఈనాడు గ్యాస్ సిలిండర్లు 500 బోనస్. ఇలా కొందరు బీజేపీ నాయకులు ఇలా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వానికి కింద? అసలు బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీ నాయకులకు మాట్లాడేటువంటి నైతికత లేదు. 20 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమం ఉరుతలవుతూ ఉంటే ఆనాడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ దేశంలో 3 కొత్త రాష్ట్రాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని పక్కన పెట్టింది. ఈనాడు సోనియా గాంధీ గారి పుణ్యం మూలాన పెద్ద మనస్తోటి, ఎందుకంటే తెలంగాణ ఇస్తే ఆంధ్రాలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా కన్న తల్లిగా తెలంగాణ ఉద్యమంలో కన్న బిడ్డలు ప్రాణాలు పోట్టుకుంటే ఆ కన్న తల్లుల కడుపు కోత ఎట్టుంటుందో తెలిసిన కన్న తల్లిగా సోనియా గాంధీ గారు పెద్ద మనసు చేసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే, తెచ్చుకున్నాం కాబట్టే ఈనాడు ఇన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటిగా మీకు అందుతూ ఉన్నాయి. ఈనాడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆరోగ్య శాఖ మంత్రి చెప్పినట్టుగా ఈనాడు 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని ఇలా 10 లక్షల రూపాయలు కూడా పెంచేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. 200 యూనిట్ కరెంటు కాల్స్తే 0 బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. అంతేకాకుండా ఈ రోజున ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా బీసీ కులగణన అంటే సమాజంలో ఎన్ని వర్గాలుంటే అందరికీ వాళ్ళ జనాభా ప్రాతిపదికన దామాష పద్ధతిలో 42% రిజర్వేషన్ బీసీలకు కూడా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అధ్యక్షతన శాసనసభలో మనం బిల్లు పాస్ చేసుకోవడం జరిగింది. ఇలా మాట్లాడే నాయకులు ఇలా కొల్లాపూర్ అయినా, పాలమూరు జిల్లా అయినా, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడాలంటే దమ్ము ధైర్యం ఉంటే మొట్టమొదటిగా దేశంలో ఉన్న ప్రధానమంత్రిని ఒప్పించి పార్లమెంటులో బిల్లు పాస్ చేయించాల్సిన అవసరం ఉంది. మీరు అది చేయకుండా సొలు మాటలు మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఈ రోజున మొన్న మనం చూసినాం ఎన్నో రకాల కార్యక్రమాలు జరిగినాయి. మొన్న జరిగినటువంటి వరంగల్లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టి ఈ 1.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉంటే దుఃఖం వస్తుందని మాట్లాడాడు. నేను ఈ వేదిక ద్వారా కేసీఆర్ను ప్రశ్నిస్తూ ఉన్నా, ఎందుకు దుఃఖం వస్తుంది కేసీఆర్ గారు? ఆనాడు మీరు ముఖ్యమంత్రి పదవి చేపట్టినాడు ఈ రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలించారు కాంగ్రెసు, అందులో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. అంటే 65 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు 75,000 కోట్ల రూపాయలు. ఈ 75,000 కోట్ల రూపాయల అప్పుకు మీరెట్లయితే మహిళలు కానీ రైతులను బ్యాంకులు అప్పు తెచ్చుకుంటారో ప్రభుత్వం కూడా బ్యాంకుల ద్వారా, ప్రపంచ బ్యాంకు ద్వారా, రిజర్వ్ బ్యాంకు ద్వారా అప్పు తెచ్చుకుంటుంది. ఆనాడు తెచ్చుకున్న అప్పుకు కేవలం 10 పైసల వడ్డీ, అంటే రూపాయి కంటే తక్కువ మితి చొప్పున సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తూ ఉండే, కంతులు కడతా ఉంది. కానీ ఈనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 18 మాసాల కాలంలో కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో 75,000 కోట్లు అప్పు పోయి 8 లక్షల కోట్లు అప్పయింది. 8 లక్షల కోట్లు అంటే 10 అంతల